ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ తలపెట్టిన మహారుద్ర సహిత సహస్ర చండీ యాగం వైభవంగా ప్రారంభమైంది. లోక కళ్యాణార్థం చేపట్టిన ఈ యాగం ఇవాల్టి నుంచి శుక్రవారం వరకు 5 రోజుల పాటు జరుగుతుంది. రాజశ్యామల యాగం, బగళాముఖి యాగం కూడా ఇందులో భాగంగా నిర్వహించనున్నారు. రెండు 200 మంది ఋత్వికులు పాల్గొనే సహస్ర చండీ యాగంలో తొలి రోజు 100, రెండో రోజు 200, మూడో రోజు 300, నాలుగో రోజు 400 సప్తశతి పారాయణాలు చేస్తారు. 5వ రోజున 11 హోమగుండాల వద్ద ఒక్కో గుండానికి 11 మంది ఋత్వికులు చొప్పున 100 పారాయణాల స్వహకారాలతో హోమం నిర్వహిస్తారు. అనంతరం పూర్ణాహుతితో యాగం పరిసమాప్తమవుతుంది. మహారుద్ర యాగంలో రుద్ర పారాయణాలు, రుద్ర హవనం, పూర్ణాహుతి నిర్వహిస్తారు. శృంగేరి పీఠాధిపతి భారతీ తీర్థస్వామి, విశాఖ పీఠాధిపతి స్వరూపానంద స్వామి ఆశీస్సులతో కేసీఆర్ ఈ యాగం చేస్తున్నారు. ఈ యాగం నిర్వహించేవారు దీక్షాధారణ తర్వాత ఏకభుక్తం చేయాల్సి ఉంటుంది. అలాగే యజ్ఞశాల ఉన్న శివారు దాటకూడదు. యాగం నిర్వహించే ఋత్వికులు త్రికాల సంధ్యావందనం చేయడంతో పాటు దీక్షంలోనే కొనసాగుతారు. జపతాపాల ద్వారా తమ శక్తిని ధారపోస్తారు. ఆహార నియమాలు కఠినతరంగా పాటిస్తారు. సహస్ర చండీ యాగానికి కేవలం రాజకీయ ప్రముఖులు, సీఎం కేసీఆర్ బంధువులు, శ్రేయోభిలాషులు మాత్రమే హాజరు కానున్నట్లు సమాచారం. ఎన్నికల్లో టీఆర్ఎస్ తిరుగులేని ఆధిక్యంతో మరోసారి అధికారాన్ని చేజిక్కించుకోవడంతో మరోసారి శృంగేరి పీఠాధిపతి భారతీ తీర్థస్వామి ఆశీస్సులతో చతుర్వేద మహారుద్ర సహిత సహస్ర చండీ యాగాన్ని నిర్వహిస్తున్నారు.